ధన్యవాదాలు. ఈరోజు మన పోలవరం నియోజకవర్గం కుక్నూరు మండలం టీడీపీ ఆధ్వర్యంలో మన టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ నా పేరు నాగేశ్వరరావు నాగు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా నిలబెట్టారు నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, వీరందరికీ ధన్యవాదాలు. ఈరోజు అదేవిధంగా మన పొత్తులో భాగంగా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ఈ 5 సంవత్సరాలు బుర్గం శ్రీని గారు ఇన్ఛార్జి ఇచ్చాక శ్రీని గారు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యాలు బాగోపోయినా మంచి చెడు అన్నిటికీ కూడా ప్రతి దానికి మన మండలం అంత దూరమైనా వచ్చి ప్రతి దానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆయన కూడా భార్యకి ఆరోగ్యం బాగోదు, పిల్లలు లేరు, ఇల్లు వాకులు అన్ని వదిలేసుకొని మనకి అన్ని మండలాలకు దగ్గరగా పోలవరం ఇక్కడ బుట్టాయిగూడెం నివాసం ఉంటూ మా అందరికీ ప్రతి దానికి అందుబాటులో ఇవాళ ఇంతకు ముందు కూడా ఏ చిన్న స్థాయి కాడి నుంచి ఒక ఎమ్మెల్యే గాని ఇన్ఛార్జి అంటే కూడా తెలవని పరిస్థితిలో ఈయన ఒక ఎమ్మెల్యేగా గుర్తు పొందిన వ్యక్తిగా తిరుగుతున్నాడు. మన పోలవరం నియోజకవర్గంలో వెలేర్పాడు, కుకునూరు 2 మండలాలు ముంపుకు గురి అయితే 45 రోజులు కుకునూరు వెలేర్పాడులో ఉంటూ ఆయన ఈ ప్రజలకు మంచి సేవలు అందించిన వ్యక్తి మన ఇన్ఛార్జి బుర్గం శ్రీని గారు. ఎందుకంటే ఇవాళ కూరగాయలు కానీ ప్రతి పంచాయతీకి 2-3 టన్నుల బియ్యం, కూరగాయలు, దుప్పట్లు, పాల ప్యాకెట్లు కూడా ఆయన ఆధ్వర్యంలో ఇన్ఛార్జిని ఆయన కూడా కోరగా ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా పంచడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మీకు గెలిచే అభ్యర్థి ఎవరో మీకు మన పార్టీ దగ్గర కూడా సర్వే రిపోర్టుల ప్రకారంగా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలకి, పత్రికా విలేకరులకు, మీడియా అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు పరిస్థితి ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మామూలుగా టికెట్లు నిర్ణయించేటటువంటి పొత్తులో భాగంగా టికెట్లు నిర్ణయించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాలలో కూడా బలం ఉన్నటువంటి వ్యక్తి బుర్గం శ్రీని గారికి టికెట్ ఇచ్చే పార్టీ ఇన్ఛార్జి కాబట్టి ఆయనకి ప్రజల్లో ఉండే మనిషి 2 సార్లు ఓడిపోయి మళ్ళీ కూడా అక్కడ వదిలిపెట్టకుండా పార్టీ జనం మధ్యలో ఉన్నటువంటి మనిషి కాబట్టి పార్టీ మనుషుల యొక్క కష్టసుఖాలు, అందరి పార్టీ కార్యకర్తల యొక్క కష్టసుఖాలు అన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఉంటే రేపు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేటట్టు మేము అడగటానికి కానీ ఆయన పరిష్కరించడానికి కానీ ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అలానే బుర్గం శ్రీని గారికి టికెట్ ఇవ్వమని మేము లోగడ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన కూడా ఒక సందర్భంలో టికెట్ బుర్గం శ్రీని గారికి ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. అట్లనే అచ్చెన్నాయుడు గారిని స్వయం కలిసినప్పుడు కూడా చెప్పారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. పార్టీ పరిశీలకులు రాజమండ్రిలో కలిసినా సరే మీకు ఇవన్నీ వద్దు, మేము ఇచ్చేది మా మనసులో ఉంది. పోలవరం నియోజకవర్గం మనకు ముఖ్యమైనటువంటి నియోజకవర్గం, మీకు తప్పనిసరిగా ఎవరో వరకు కాదు బుర్గం శ్రీని గారు క్యాండిడేట్ అని చెప్పినటువంటి సందర్భం అందరూ చెప్పారు. తెలుగుదేశం కార్యకర్త అని ప్రతి ఒక్కరు కూడా బుర్గం శ్రీని గారు అంటే ఇష్టం, బుర్గం శ్రీని గారు అంటే ప్రాణం. గోదావరి టైంలో కూడా బుర్గం శ్రీని గారు ప్రతి ఒక్కదానికి సాయం చేశారు. మంచి చెడు అనకుండా ప్రతి ఒక్కదానికి కూరగాయలని, బియ్యం అని అన్ని విధాలా సాయం చేశారు. బుర్గం శ్రీని గారికి మాకు కావాలి. మొండి పట్టు పట్టినవయ్యా పోరాటాల చెండనివయ్యా, మొండి పట్టు పట్టినవయ్యా పోరాటాల చెండనివయ్యా, ఉద్యమానికి ఊపిరై నిలిచినవయ్యా, ఊరూరునొక్కటి చేసిన చరిత నీదయ్యా, సాధించినావు ఈ నేల నిండుగా, చల్లగా వర్ధిల్లు సామి నిండుగా నూరే